పరమాత్మనే నమః. అతః ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగः. శ్రీభగవానువాచ దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనుంజయ. బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. తాత్పర్యం: ఈ శ్లోకంలో స్వార్థపూరితంగా ఏదైనా ఒక కర్మ చేసినట్టుగైతే వాళ్ళు అల్ప మనస్కులు అవుతారు. వాళ్ళు ఎప్పుడు కూడా అహంకారంతో, అంటే ఫలితాన్ని ఆశించి ఈ కర్మ చేయడం వల్ల నాకు లాభం ఏమిటి, ఈ కర్మ చేయడం వల్ల నేను ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ పని చేయడం వల్ల నేను ఏ విధంగా సంతృప్తి పడగలను, ఏ విధంగా సంతోషం పడగలను, ఎప్పుడు కూడా నేను నాకు అనే ఒక అహంకార భావంతో ఉంటారు. వీళ్ళందరూ కూడా అల్పులు. వీరి యొక్క బుద్ధి అల్పంగా ఉన్నప్పుడే నాది నాకు అనే భావన ఉంటుంది. కాబట్టి అర్జున, అటువంటి భావాన్ని విడిచిపెట్టు. ఎప్పుడు కూడా నీ బుద్ధిని నీ అదుపులో ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నట్టుగైతే నువ్వు గొప్ప శీలవంతుడు అవుతావు అని చెప్పి చెప్తున్నారు. ఆ విధంగా నీ బుద్ధిని అదుపులో ఉంచుకుంటే ఆ బుద్ధి మన యొక్క మానసిక పరిస్థితుల్ని, శారీరక పరిస్థితులను అదుపులో పెడుతుంది అని చెప్పారనమాట. అయితే నువ్వు ఈ బుద్ధిని అదుపులో ఉంచుకున్న తర్వాత నీకు అదుపులో ఉంచుకున్నవని నీకు ఏ విధంగా తెలుస్తుందంటే, నువ్వు ఏదైనా ఒక కర్మ చేస్తున్నప్పుడు ఎవరికైనా నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే ఆలోచన ధోరణి మార్చుకొని, ఈ పని వల్ల ఇతరులకు ఏమైనా ఉపయోగం ఉందా, నేను ఇతరులకు ఏ విధంగా సహాయపడగలను, మీకు ఇతరులకు ఏవైనా సహాయం చేయగలనా, మీకు ఏమైనా సహాయపడగలనా, ఆ రీతిలోకి నీ మనస్సు, నీ బుద్ధి మారుతూ ఉంటుంది. ఆ విధంగా వచ్చినప్పుడు దానినే బుద్ధియోగం అంటారు. కాబట్టి ఎప్పుడు కూడా నేను నాకు అనే అల్పుడి నుండి ఇతరులకు ఉపయోగపడే విధంగా మారు అర్జున అని చెప్పి చెప్తున్నారనమాట. ఇది ఈరోజు శ్లోకం యొక్క తాత్పర్యం. హరి ఓం ఓం ఓం. హరే కృష్ణ.